ఫ్రెండ్స్ అది 1994. మీకు MIT యూనివర్సిటీ తెలుసా? మన IIT NIT కాదు, MIT చాలా పెద్దది. మళ్ళీ ఏంట్రా ఇండియన్ IIT తక్కువ అన్నట్టు మాట్లాడుతున్నావు అని ఫీల్ అవ్వద్దు, నేను ఆ సెన్స్ లో చెప్పలేదు. అయినప్పటికీ MIT చాలా పెద్దది. మొన్న QS యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 లో ఉంది. ఇండియా లిస్ట్ లో ఎక్కడ ఉందా అని చూస్తే 171వ పొజిషన్ లో IIT ఢిల్లీ ఉందంట. అంటే బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ ర్యాంకింగ్స్ ఉంటలా. ఒక టాపిక్ ఇప్పుడు అది కాదు కానీ ఏమైనా ఫీల్ అవుతారేమో, ఫీల్ అవ్వమాకండి. మనం 171వ పొజిషన్ లో ఉన్నామని చెప్తున్నా. ఈ MIT యూనివర్సిటీలో 1994 ఆ టైంలో ఒక ఇన్సిడెంట్ అయింది. ఏమైందంటే అక్కడ పోలీసులు ఉంటారు, అంటే చాలా పెద్దదని చెప్పాను కదా, సో క్యాంపస్ పోలీసులు కూడా ఎక్కువగా ఉంటారు. స్టూడెంట్స్ అంతా మోస్ట్లీ అందరు సైకిల్ వేసుకుని దిగుతారు, ఎందుకంటే బేభత్సమైన పెద్ద క్యాంపస్ కాబట్టి. లెక్కల క్లాస్ ఈ మూల ఉంటే ఫిజిక్స్ క్లాస్ ఇంకో మూల ఉంటది. అసలు రకరకాల క్లాసులు ఎక్కువగా ఉంటాయి, మనకు తెలియని సబ్జెక్టులు కూడా ఉంటాయి. అందుకే సైకిల్ నడుపుకుంటూ ఎక్కడైనా పార్క్ చేసేసి క్లాసులకు వెళ్ళిపోతారు. అయితే ఈ MIT పోలీసులు ఏంటి, మాటికి స్టూడెంట్స్ అందరికి ఎక్కడ పార్క్ చేసినా ఇది తప్పు, ఇక్కడ పార్క్ చేయకూడదు అని ఫైన్ వేసేయడం, ఇది తప్పు ఫైన్ వేయడం, అది తప్పు ఫైన్ వేయడం, ఇలా బాగా ఎక్కువ అయిపోయాయి. స్టూడెంట్స్ అంతా కూడా చాలా సార్లు చూడండి ఇది కొంచెం ఎక్కువ అవుతుంది, కొంచెం తగ్గిస్తే బెస్ట్ అని చెప్తున్నాం అని ఎంత చెప్పినా క్యాంపస్ పోలీసులు కూడా బాగా యారగెన్స్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎంతైనా వీళ్ళు యూనివర్సిటీ స్టూడెంట్స్ కదా, సో వీళ్ళకి ఒక టాస్క్ వేద్దాం, అదే ఆ క్యాంపస్ పోలీసులతో ప్రాంక్ చేద్దామని డిసైడ్ అయ్యారు. అనుకున్నట్టే మొత్తం అంతా ప్లాన్ వేసి పెట్టుకున్నారు. నైట్ కి ఎగ్జిక్యూట్ చేసేసారు. ఆ నైట్ ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళ మిగతా పోలీసులందరికీ వాకీ టాకీలో ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. బాబు MIT యూనివర్సిటీ మెయిన్ బిల్డింగ్ ఉంటది, దాని టాప్ డోమ్ ఒకటి ఉంటది. డోమ్ అంటే అదొక స్ట్రక్చర్ టైప్ ఇలా ఉంటుంది. ఆ టాప్ డోమ్ మీదకి మన పోలీసు ఆయన ఎవడో కార్ వేసుకుని దాని లోపల పడుకో ఉన్నాడు అని మిగతా పోలీసులందరికీ చెప్తాడు. పోలీసులంతా ఇడెవడో తాగేసి నిద్రలో వాగుతున్నట్టు ఉన్నాడు. ఏం స్వామి ఏం మాట్లాడుతున్నావు అంటే, వచ్చి చూస్తావు నేనేం జోక్ వేయట్లేదు అని అంటే నిజంగానే ఆ టాప్ డోమ్ మీదకి ఒక కార్ ఎక్కింది, దాని లోపల ఒక అతను పడుకో ఉన్నాడు. ఇంకా క్యాంపస్ పోలీసులు సెక్యూరిటీ వాళ్ళు అంతా వచ్చారు. చూస్తే అసలు అది 150 మీటర్ల ఎత్తులో, ఏది 50 మీటర్లే అని అనుకున్నా. అసలు ఆ డోమ్ మీదకి బండి ఎక్కడ ఏంటి, ఆ లోపల ఒకడు పడుకో ఉన్నాడు. మళ్ళీ ఆ నైట్ అంతా అయితే అసలు దాన్ని ఇప్పుడు తీయాలి, అసలు వాడు ఎక్కాడు, ఆ లోపల ఉన్నాడు ఎవడు. ఈ కన్ఫ్యూజన్ లోనే ఉండిపోయి ఇంకా నెక్స్ట్ డే చేసేదేం లేక మెయిన్ పోలీసులు డిపార్ట్మెంట్ హెడ్ వాళ్ళందరినీ పిలిపించి దాని తర్వాత వాళ్ళందరితో కలిసి ఒక హెలికాప్టర్ కూడా బుక్ చేసుకుని రెస్క్యూ టీమ్ అంతా పోయి లోపల చూస్తే ఏంటి, ఆ లోపల నిజంగా మంచి పడుకోలేదండి, అది ఒక బొమ్మ, అంటే పోలీస్ ఆఫీసర్ లాంటి ఒక బొమ్మను తయారు చేసి లోపల పెట్టారు. ఆ పక్కనే కొన్ని డోనట్స్ కూడా పెట్టారు. దాని తర్వాత ఇంకా ఇదంతా స్టూడెంట్స్ ప్రాంక్ చేశారు కొంతమంది, ఎవరో తెలియదు. పోలీసులు ఎక్కువ ఈ విధంగా చేస్తున్నారు క్యాంపస్ పోలీసులు అని ఇలా గోల హడావిడి విషయం అంతా జరిగింది. స్టూడెంట్స్ బెనిఫిట్ అయింది. కానీ ఆ డోమ్ మీదకి అసలు బండి వేసుకొని పోవడం ఏంటి, ఎంత MIT అడ్వాన్స్ స్టూడెంట్స్ అయితే మాత్రం అట్ట చేశారంటే చాలా సింపుల్ గా చేసేది. అదొక ఫేక్ కాదనమాట. మామూలు చెక్క ముక్కలు, షీట్లు, ట్యూబులు, టైర్లు అన్ని 1 by 1 పార్ట్ బై పార్ట్ ఆ పైకి ఎత్తపోయి అక్కడికక్కడే నైటే కాసేపు డ్రిల్లింగ్, షిప్పింగ్, ఇన్స్టాలేషన్ అంతా చేసేది. మా కాలేజీలో అంతా కాలేజ్ ఎగ్గొట్టే లతుకూరు పనులు తప్ప ఇంత తెలివైన పనులు ఎప్పుడు చేయలేదే. మీరు ఏమైనా చేశారా? కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, మామూలుగా మనం సామెతలు వెంటల్లా లక్ష్మీదేవి ఇంటి తలుపులు కొడుతూ ఉంటే మా ఫ్రెండ్ గాడు ఎవడో తలదెండానికి మళ్ళీ వచ్చాడు అని లోపల నుంచి తాళాలు వేసుకుని కూర్చుంటారు. అంటే కొంతమందికి దురదృష్టం అంత దారుణంగా పట్టుకొని ఉంటది. నేను అలాంటి ఒక అతని గురించి చెప్పబోతున్నాను. మొన్నే లాస్ట్ డిసెంబర్ లోనే అయ్యింది. దారుణం అతనికి జరిగిన గుండె మీది కూడా పగిలిపోద్ది ఆ విషయం ఏంటో తెలిస్తే. సెన్సిటివ్ గా ఉంటే ఏడ్చే ఛాన్స్ కూడా ఉంది. సో గుండె గట్టిగా చేసుకుని వినండి. అది ఓహాయో, అమెరికాలో ఓ స్టేట్. అక్కడ ఒక వాల్మార్ట్ ఉంటే ఒక అతను పొద్దున్నే పోయి బెల్లం పాకంతో చేసిన వేరుశెనగ ముద్దలు, శనగలతో చేసిన చకోడీలు కొనుక్కోవడానికి వచ్చాడు. బిల్లింగ్ అంతా అయిపోయాక మా దగ్గర చెల్లలేదు, దాని బదులు ఇదిగో ఈ లాటరీ టికెట్ ఉంచుకో అని చెప్పి ఓ షాప్ ఆయన ఇచ్చాడు. మనోడు లాటరీ టికెట్ చూశాడు, జీవితంలో బొచ్చాడు కొన్నాను, దీంతో ఏమవుతులే అని చెప్పి దాన్ని ఎక్కడో పడేశాడు. అదొక పవర్ బాల్ టికెట్ అనమాట. ఇంకొన్ని రోజుల తర్వాత టికెట్ నెంబర్ ఎంతో చెప్తూ ఉంటారు కదా టీవీలో వేసి, ఆ నెంబర్ ఒక్కొక్కటి స్క్రీన్ మీద పడుతూ ఉంది. మనోడికి అది కనిపిస్తూ ఉంది. ఎగ్జాక్ట్ గా ఒక్కొక్క నెంబర్ ఆ లాటరీ మీద జస్ట్ ఆ నెంబర్ అయితే చూసాడు, గుర్తుండిపోయింది. అంటే చెప్తూ ఉంటే ఇదే నెంబర్, ఈ నెంబర్ ఒక్కొక్క నెంబర్ గుర్తొస్తా ఉంది. 2, 26, 33, 55, 57, 22 ఇది ఆ పవర్ బాల్ లాటరీ నెంబర్. ఒక్కొక్క నెంబర్ అన్ని గుర్తొచ్చాయి. ఎగ్జాక్ట్ నెంబర్ మనోడికి అర్థమైంది. ఆ లాటరీ వాల్యూ ఎంతో తెలుసా? ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ట్యాక్స్ అవి తీసేసిన 1000 కోట్ల రూపాయలు. నేనేం జోక్ చేయట్లే. అమెరికాలో ఇప్పటికి కూడా చాలా లాటరీస్ అలా జరుగుతూనే ఉంటాయి. కొన్ని స్టేట్స్ లో అయితే ఫుల్ గా లీగల్ గానే జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ లాటరీ వాల్యూ అయితే 1000 కోట్ల రూపాయలు. లాటరీ ఎలా వర్క్ అవుద్దంటే సింపుల్, గెలిచాక ఆ టికెట్ తీసుకొని చూపిస్తే అది తీసుకొని డైరెక్ట్ గా చెక్ ఇచ్చేస్తావు, బ్యాంకులో వేసుకోవడమే. 1000 కోట్లు. ఇంకా డబ్బు పడగానే నీ ఇష్టం. ఇప్పుడు ఏందో దొరికిందా లేదా చెప్పుగా పాపం అంటే, పాపం అతను చాలా రోజులు వెతికాడు, ఎంతో కష్టపడ్డాడు, ఎక్కడ కూడా దొరకల. ఆ లాటరీలో ఏంటంటే లాటరీ నెంబర్ అనౌన్స్ చేశాక 6 months పాటు వెయిట్ చేస్తారు. ఆ టికెట్ తెచ్చి చూపిస్తే చాలు, ఇదిగో ఇది అయ్యా టికెట్ అని ఐడి కార్డు చూపిస్తే 1000 కోట్లు చేతిలో పెడతారు. ఆ టైం మొన్నే అయిపోయింది, చెప్పాను లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో ఆ టైం కంప్లీట్ అయిపోయింది, 180 days. దాని తర్వాత ఇంకేముండదు ఏం చేసినా. సో లాటరీ టికెట్ క్లెయిమ్ చేసుకోలేదు.
అనుకోలేదు. ఇంకా డబ్బులు 1000 కోట్లు ఒరిజినల్ గా ఇలా మనకి జరిగితే అసలు ఎట్టుంటదో ఆలోచించండి. 1000 కోట్ల లాటరీ టికెట్ ఎక్కడో పడేసేది. ఏముంటది మహా అయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కలిసి మిమ్మల్ని లేపేస్తారు. మ్యాజిక్ ఏంటంటే మీరు ఆ 1000 కోట్లు నిజంగా లాటరీ మీకు వచ్చి క్లెయిమ్ చేసుకొని డబ్బులన్నీ బ్యాంక్ లో పడ్డాయి అనుకోండి, అప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు కలిసి మిమ్మల్ని లేపేస్తారు అనుకోండి. అదే మ్యాజిక్. కానీ అతని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటది కామెంట్స్ లో చెప్పండి. ఓకే, ఈ బాధాకరమైన న్యూస్ లో వదిలేసి ఇంకేమైనా చూద్దాం. డైరెక్ట్ గా బాటా దగ్గరికి వచ్చేద్దాం. బాటా అండి, మన బాటా చెప్పులు ఒకప్పుడు మోస్ట్లీ చెప్పాలంటే ఇప్పటికి కూడా చాలా మంది ఈ బాటా ఇండియన్ కంపెనీ అని అనుకుంటూ ఉంటారు. మన బాటా చెప్పులు అనుకుంటారు. ఒరిజినల్ గా అయితే అదొక చెక్ కంపెనీ, చెకోస్లోవియా, చెక్ రిపబ్లిక్ అటు సైడ్ అంతా ఉంటదిలేండి. అయితే బేసికల్లీ మనం ఇక్కడ చూసుకుంటే బాటా కంపెనీ ఏ దేశం నుంచి వచ్చిందో అలాంటి ఒక దేశం ఉంటదన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. కానీ మనం అంతా ఆ బాటా కంపెనీ మన దేశం అనుకుంటాం. ఇందులో ఇంకో మ్యాటర్ ఏంటంటే బాటా కంపెనీ మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో చాలా దేశాల్లో, మేబీ ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో ఉన్నాయేమో. అయితే ఈ బాటా కంపెనీ ఏ దేశంలో ఉందో ప్రతి దేశం వాళ్ళు ఆ బాటా కంపెనీ వాళ్ళదే అని అనుకుంటూ ఉంటారంట. ప్రతి ఒక్కడు ఇది మనదేనా, మన లోకల్ వాళ్ళే తయారు చేసేది అని ప్రతి కంట్రీ వాడు అనుకుంటాడు. మనం అనుకోవట్లా, వాళ్ళు అట్టే అనుకుంటారు. అయితే అట్టట్ట అందరూ ఎందుకు అనుకుంటున్నారు అంటే ఆ బాటా కంపెనీ వాడి స్ట్రాటజీ అది. ఇప్పుడు ఆ బాటా కంపెనీ వాడు ఏదైనా దేశంలో పోయి వాడు చెప్పులు అమ్మ అనుకుంటున్నాను అనుకోండి, డైరెక్ట్ గా వెళ్ళిపోయి షాపులు పెట్టేసి 100కి 2 అని చెప్పి అమ్మడం మొదలు పెట్టాడు. ఎక్కడికైనా వెళ్ళగానే ముందు స్ట్రాటజీలు అప్లై చేస్తాడు. ఇండియాలో అయితే ముందు రాగానే ఫస్ట్ కోల్కతాకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళ నేమ్ మీద బాటా కంపెనీ మీద చాలా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టేశాడు. దాంతో పాటు ఆడి నేమ్ మీదే బాటా నగర్ అని, బాటా వీధ్ అని, బాటా గొందని, బాటా పార్క్ అని ఏవేవో పెట్టేసి బాగా ఎస్టాబ్లిష్ చేసేసి బాటా అనే ఒక నేమ్ ఇండియన్ నేమ్ అనే విధంగా చేంజ్ చేసేసాడు మైండ్ సెట్ అక్కడ. సో మిగతా దేశాల్లో కూడా అదే సిచ్యువేషన్. ఇలా ఎస్టాబ్లిష్ చేశాక చెప్పులు అమ్మడం బాగా ఎక్కువ మొదలు పెడతాడు. అది కూడా స్టార్ట్ చేశాక కూడా అందరిలాగా కమ్ హియర్ బై బాటా అనడు. తమ్ముడు ఇక్కడికి వచ్చి బాటా చెప్పులు కొనుక్కో మనమే అని అంటాడు. అంటే అడ్వర్టైజింగ్ అన్ని లోకల్ లాంగ్వేజ్ లో చేసేవాళ్ళు. ఏ ప్లేస్ లో ఉంటే ఎక్కడ ఉంటే వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ లో వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు అలా అడ్వర్టైజ్మెంట్లు చేసేవాళ్ళు. మొత్తం అంతా అక్కడ కల్చర్ యాడ్ చేసేస్తాడు. ఆ అమ్మే చెప్పులు బ్రాండ్లు అవన్నీ కూడా చూడండి, నేను యూరోపియన్ చెప్పులు ఇండియాకి తెచ్చి అమ్ముతున్నాను, జపనీస్ గుజ్జుతో చేసిన బూట్లు అమ్ముతున్నాను అని అలా అండు. మన చెప్పులే మన ఊళ్ళో పడిన పంట అంతా. ఏ ప్లేస్ కి వెళ్తే ఆ ప్లేస్ కి. యూరోప్ వెళ్ళగానే అక్కడ ఒక టైప్ ఆఫ్ లెదర్ వాళ్ళు వాడేది స్టైలిష్ వి. ఆఫ్రికాకి వెళ్ళగానే సఫారీ అని వాళ్ళకి సంబంధించినవి. ఇండియాకి రాగానే ఫస్ట్ ఏం అమ్మాడు, ఆ బాటా స్లిప్పర్లు అమ్మినట్టున్నాడు నాకు తెలిసి. చిన్నప్పుడు నా జీవితం మొత్తం మా ఫ్రెండ్స్ ఎట్టు చూసినా ఈ బాటా స్లిప్పర్లు అందరు వేసుకొని తిరిగేవాళ్ళు. లోకల్ అని చెప్పి అమ్మేసాడు. సో బిజినెస్ పెడదాం అనుకుంటే ఇలాంటివి చూసుకోండి. బిజినెస్ పెడదాం కదా, బోగ కూడా పెట్టాలి. పెట్టి బాగా డెవలప్ అయ్యాక వచ్చినాను కలవండి. ఫ్రెండ్స్, మీకు బెగెట్స్ తెలుసా? బెగెట్స్ యూనో దట్ లాంగ్ బెడ్ మొక్కలండి, డిఫరెంట్ టైప్ లో ఉంటది. మన దగ్గర అన్ని ఇటుక మొక్కల్లా ఉంటాయి కదా, అక్కడ అంటే వాళ్ళు రకరకాల యాంగిల్లో రకరకాలుగా సాగదీసి అలా పిసికేసి వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకుని అమ్ముతా ఉంటది. ఇలా పొడవుగా ఎట్టుంది అనుకోండి, దాన్ని బెగెట్స్ అంటది. కొంచెం దాని రెసిపీ అటు ఇటు డిఫరెంట్ గా ఉంటుందిలేండి. అయితే ప్రతి ఏడాది ప్యారిస్ లో ఒక కాంపిటీషన్ జరిగిద్ది, చాలా పెద్దగా హ్యూజ్ గా జరిగిద్ది, వరల్డ్ ఛాంపియన్షిప్ అన్నట్టు. అంటే బెగెట్స్ చేసే కాంపిటీషన్ ముందుగా వరల్డ్ వైజ్ గా కంటెస్టెంట్లని సెలెక్ట్ చేస్తారు. 200 మందిని సెలెక్ట్ చేస్తారు. దాని తర్వాత ప్యారిస్ లో ఈ పోటీ స్టార్ట్ అయ్యింది. అక్కడికి 15 మంది దాకా జడ్జిలు వస్తారు. వాళ్ళైతే మొత్తం మీద 6 మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తారు గెలిచిన వాళ్ళని. అయితే గెలిచిన వాళ్ళకి డీల్ వచ్చింది. ఏమనుకుంటున్నారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కాంపిటీషన్ జరిగేదాకా ఒక ఏడాది పాటు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ గా, ఫ్రాన్స్ వాళ్ళ ప్రెసిడెంట్ కి వీళ్ళే ఇంకా బ్రెడ్లు సప్లై చేస్తూ ఆ బ్రెడ్ బొగెట్ ని సప్లై చేయాలి డైరెక్ట్ ప్రెసిడెంట్ కే. ఎవడన్నా లేపేసే ప్లాన్ వేసుకుంటే కాంపిటీషన్ కి వెళ్ళిపోతాడేమో. అయితే ఈ బ్రెడ్ అంటే అదే బొగెట్, దీన్ని ఎవడు తయారు చేశాడన్న విషయం ఎవరికి తెలియదు ప్రపంచంలో. అయితే చాలా ఎక్కువగా అందరూ కన్సిడర్ చేసే కథ ఏంటంటే, ఒక టైంలో ఫ్రాన్స్ లో అండర్ గ్రౌండ్ వర్క్స్ చాలా హెవీగా అయ్యేవి. ఎక్కడెక్కడి నుంచో జనాలంతా వచ్చి ఇక్కడ పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. వచ్చిన ప్రతి ఒక్కరు కత్తులు పట్టుకుని తిరిగేవాళ్ళు. కత్తులు ఎందుకు అంత దారుణంగా ఏమవుతుందో అంటే, కత్తులు వాళ్ళు ఎందుకు ఎత్తకపోయేవాళ్ళు, బెడ్లు కోసుకోవడానికమ్మా. మన దగ్గర అంటే ఆల్రెడీ కోసేసిన బెడ్లు కవర్ లో పెట్టి అమ్ముతున్నారు. అప్పట్లో ఎవడ బెడ్లు వాళ్ళే తయారు చేసుకుని పెద్ద బెడ్లు తెచ్చుకునేవాళ్ళు. దీని తర్వాత కత్తులు తీసుకుని బెడ్ ముక్కలు కోసుకొని తినేవాళ్ళు. అయితే అక్కడ దాకా బానే ఉంది, కానీ ఉండే కొద్ది గొడవలు ఎక్కువైపోయాయి. అంటే అండర్ గ్రౌండ్ లో కదా, ఎంతైనా ప్రెజర్ గోళ కొంచెం ఎక్కువ ఉంటది. చిన్న గొడవ వచ్చినా కోపం వచ్చేస్తుంది. వాళ్ళ దగ్గర కత్తులు ఉంటాయి, బెడ్లు కోసుకోవడం ఆపేసి వీళ్ళని కోసుకోవడం మొదలు పెట్టేది. దాంతో వీళ్ళ మేనేజర్లు, ఆ స్టాఫ్ అందరూ ఏంటండి మాకు ఇది బయట అంతా జీతాలు సరిపోవట్లేదు అని చెప్పి మేనేజ్మెంట్ మీదకి గొడవలకు వస్తుంటే, వీళ్ళేమో కత్తి ఖాళీగా ఉంచడం ఎందుకు కోసుకుందాం అని చెప్పి వీళ్ళకెళ్ళే గొడవలు పడిపోతున్నారు. కత్తులు అవసరం లేకుండా బెడ్ ఏమైనా తయారు చేయండి అయ్యా అంటే అప్పుడు ఇలాంటి ఒక మోడల్ ని తయారు చేసేది. దీన్ని ఈజీగా పెక్క తినొచ్చు అంట. ఇటుక బెడ్ కూడా తినొచ్చు. ఇంకెవడో కట్ చెప్పాడు, నేనే చెప్తున్నా. నాకు తెలిసి ఏదో ఒక పిల్లడికి బెడ్ కి పిండి పిసుకుగా అంటే వాడు పిసికి పొడవగా చేసి ఉంటాడు. చేసి అవన్లో పడేస్తే ఎట్టు వచ్చి ఉంటది. చిన్నప్పుడు మనం అదే చేసేవాళ్ళం. చపాతీ పిండి పిసకమంటే పిసికి పాములో చేసేవాళ్ళం.
ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సన్నీ ఎడ్వర్డ్స్ గురించి చెప్పబోతున్నాను. ఇతను ఒక ప్రొఫెషనల్ బాక్సర్ అనమాట. బాక్సింగ్ ఛాంపియన్ అని కూడా చెప్పొచ్చు. మ్యాటర్ ఏంటంటే ఇతను ఒక ప్రొఫెషనల్ బాక్సర్, కానీ ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. వరల్డ్ వైడ్ గా ఛాంపియన్షిప్ జరుగుతూ ఉంటది. ఇందులో బాక్సింగ్ చేసే వాళ్ళు వాళ్ళ వెయిట్ 50 కేజీల కంటే ఎక్కువ ఉండకూడదు, 50 కంటే తక్కువే ఉండాలి. వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయగలిగే వరల్డ్ ఛాంపియన్షిప్ అనమాట. అలాగని పిల్లలది కూడా కాదు, ఏజ్ కూడా ఎక్కువే ఉండాలి, తక్కువ ఏజ్ కాదు. బాగా పెద్దగానే అవుతుంది, చిన్నగానే ఏం లేదు. వరల్డ్ మొత్తం మీద జరుగుతుంది ఛాంపియన్షిప్. ఈ ఛాంపియన్షిప్ లో సన్నీ అని చెప్పిలా ఈ సన్నీ బాబు ఒక్కసారి కూడా ఒక్క ప్రొఫెషనల్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అంత బాగా ఆడుతున్నాడు. ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా గెలిచాడు. చాలా అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తూ ఉన్నాడు. ఈ విషయం ఇన్స్టాలో న్యూస్ లో అలా వస్తూ ఉంటది. కానీ ఏమైందంటే కింద జనాలు ఆడియన్స్ అంటా ఉంటారు కదా, ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో ఫుల్ గా ట్రోల్ చేస్తున్నారు. 50 కేజీ కంటే తక్కువ ఉన్నారు కదా, మీ దాంట్లో బాక్సింగ్ ఏముంటది అసలు? అన్ని అయినా ఇంకెవరినైనా ఈ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళతో ఎవరితో అయినా జస్ట్ మామూలు పర్సన్ లో కూడా ఈజీగా గెలిచేయచ్చు. అంత టైనీగా ఉంటుంది మీరు చూడడానికి. కొంతమంది అయితే నువ్వు ఉన్న సైజుకి సింగిల్ హ్యాండ్ తో నిన్ను ఓడిచేస్తాను, నువ్వు బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఏంది, అదే ఛాంపియన్ ఏంటి అని చెప్పి ఒకటే వాళ్ళ చాలా మంది. అంటే అంతా నార్మల్ పర్సన్స్. మొదట్లో అంతా బానే ఉండేది కానీ పట్టించుకునేవాడు కాదు. కానీ ఉండే కొద్దీ ఒళ్ళు మండింది. దాంతో ఇంకా ఛాలెంజ్ చేశాడు. ఏమని? అదే ఈ సన్నీ. ఓకే అయితే మీలో ఎవడైనా రండి, ఎలాగైనా రండి. ఇతని బాక్సింగ్ జిమ్ ఒకటి ఉంటారులేండి, అక్కడికి రండి. నాతో ఫైట్ చేయడానికి ఎవడ వస్తున్నాడు చెప్పండి. కావాలంటే మీ ట్రావెల్ కి, ఫుడ్ కి, ఉండటానికి, మళ్ళీ వెళ్ళడానికి ప్రతి ఒక్కటి అంతా నేనే అరేంజ్ చేస్తా. ఎంత పర్సనాలిటీ ఉన్నాడైనా రండి, బాక్సింగ్ చేసి నా మీద గెలవండి అని చెప్పి అన్నాడు. స్టార్టింగ్ లో ఎవడో పట్టించుకోవాలి. గోల్ చేసే బ్యాచ్ ఎక్కువ ఉంటది ఇన్స్టాగ్రామ్ లో, అన్నిట్లో పని చేసేది కాదు. అయితే ఒక అతను లాస్ట్ కి వచ్చాడు, చాలా డిస్టెన్స్ నుంచి వచ్చాడు, కొన్ని 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాడులేండి. అయితే ఇతనేమి బాక్సర్ కాదు. అంటే ఏడిపిస్తూ ట్రోల్ చేసే బ్యాచ్ ఎవరు బాక్సర్లు కాదు. బాక్సర్స్ అయితే వాళ్ళకి తెలుసు ఎంత ప్రొఫెషనల్ గా ఎలా ఉంటారు, వీళ్ళు కూడా ఎంత కష్టపడతారు అన్న విషయం. ఏం పని పాట లేకుండా తిరిగే బ్యాచే కదా ఓవర్ యాక్షన్ చేసేది. ఇతనైతే వచ్చి నేను నిజంగానే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు, వాడు మరి పొట్టుగా ఉన్నాడు, నేను ఈయన్ని చాలా ఈజీగా ఓడిచ్చేస్తా అని చెప్పి ఇంటర్వ్యూలో స్టార్టింగ్ లో చెప్పాడు. కానీ ఏమైంది, మ్యాచ్ స్టార్ట్ అయింది. అంటే ఫ్రెండ్లీ మ్యాచ్ కదా, అలా జరుగుతుంది. ఈ మ్యాచ్ మొత్తం మీద ఇతను ఒక్కసారి కూడా ఆ సన్నీని టచ్ కూడా చేయలేకపోయాడు, ఒక్కసారి కూడా హిట్ చేయలేకపోయాడు, ఒక తాకని కూడా తాకలేకపోయాడు. మనోడంతా ఇంటెన్స్ కూడా ఆడలా, చాలా సింపుల్ గా నార్మల్ గా ఆడాడు. దీని తర్వాత పసంతా కారిపోయి వీడు చాలా ఫాస్ట్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు స్వామి, నా వల్ల అయితే అయ్యే పని కాదని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా మళ్ళీ ఎవరిని వస్తాడా? ఫ్రెండ్స్, ఇప్పుడు దొంగ అవ్వాలంటే వాడికి చాలా లక్షణాలు ఉండాలి. క్లాసులకు గానీ వెళ్ళాలంటే వెళ్ళగానే దొంగతనం ఎలా చెయ్యాలి అనే విషయం నేర్పించారు. ఫస్ట్ గా నేర్పించేది తప్పించుకోవడం ఎలా, పారిపోవడం ఎలా. అమ్మో, ఇదేదో నేను స్కూల్ పెట్టి నడుపుతున్నట్టుందే. అంటే అందరు దొంగలు అంత ఈజీగా తప్పించుకోలేవండి, ఈ విషయం చెప్తున్నా అంతే. ఎగ్జాంపుల్ ఇది చూడండి, తప్పించుకొని పోతున్నాడు కదా వీడు. చెక్ రిపబ్లిక్ కిందాక చెప్పాను బాటా ఓడి కంపెనీ అని, అక్కడ ఓ దొంగలేండోడు చాలా ప్లేస్ లో చాలా దొంగతనాలు చేశాడు. సో వాడి ఫోటో అన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి ఉంచారు. అలాంటి మూసుకొని ఇంట్లో కూర్చోవాలి కదా, లేదా పక్క వెళ్ళి కొత్త ప్లాన్లు వేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇదే ఊళ్ళో ఇదే మాల్లో తిరగడం వల్ల ఒక పోలీస్ ఆయన చూసేసాడు. చూసి ఆగమని చెప్పి ఇలా వెంటబడుతుండేటప్పుడు వీడియో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పోతా ఉన్నాడు. లాస్ట్ కి ఎలివేటర్ ఎక్కాడు. పాపం ఆపోజిట్ డైరెక్షన్ లో ఎక్కేసాడు. దాని వల్ల వీడి వల్ల కాట్లా. తప్పించుకునే స్కిల్స్ ఎలా లేవు, ఫిట్నెస్ స్కిల్స్ కూడా లేవు వీడికి. ఆ పోలీస్ అయినా ప్రశాంతంగా వెయిట్ చేస్తూ ఉన్నాడు. వీడు అది ఎక్కలేక మామూలు పర్సన్ అయితే ఎక్కేస్తాదేమో, వీడి వల్ల కావట్లేదు అసలు. లాస్ట్ కి ఇంకా నేను ఎక్కడం కావాలంటే నన్ను తీసుకొని వెళ్ళిపోండి, నన్ను ఎత్తుకొని వెళ్తేనే వస్తాను, ఇక నడవడం కూడా నా వల్ల కాదు అని చాలా సింపుల్ గా దొరికిపోయాడు. ఇక్కడ మీరు చూస్తున్నాం కదా ఒక రకమైన అట్టాయిని దొంగ ఎక్కలేకపోతున్నాడు. కాకపోతే వీడికి ఇంకొంచెం ఎక్కువగా యాక్షన్ సినిమాలు చూస్తాడేమో. అమెరికా వాళ్ళు ఎలాగో ఎప్పుడు రియాలిటీలో బతకదు కదా, చూసి నేను కూడా ఇలా ఈజీగా చేజ్ చేసేస్తా అని వాడు ఒక కారు దొంగతనం చేసి చాలా దూరం వెళ్ళి ఇలా సబ్వేలో నుంచి పోతానని చెప్పి మెట్లు వేయించి ఎక్కించాలని ట్రై చేశాడు. అని ఇదేమన్నా సినిమానా? అట్లీస్ట్ వాడు పైనుంచి కింద కూడా కాదు, కింద నుంచి పైకి వెళ్తున్నాడు. ఇంకంతే ఆడే పడిపోయాడు. కిందకి వెళ్ళలేకపోతున్నాడు, పట్టేసుకుంటాడు. మళ్ళీ పైకి వెళ్ళడం వాడు వల్లే అవట్లా. జార్జియాలో జరిగింది ఇదంతా. సినిమాల్లో కూడా అంత ఈజీగా బండి వేసుకుని పైకి వెళ్ళడం చూడాలి, అందరూ కిందకే పోతుంటారు. ఎందుకంటే అది అవదండి. ఈడైతే పెట్రోల్ కంప్లీట్ అయ్యేదాకా 2 మెట్లు ఎక్కి దిగి లాస్ట్ కి దొరికిపోయాడు. నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి.